వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పొన్నగోడు సుధాకర్ రెడ్డి పొలావిడ అన్నం పెట్టి మ్యాక్సిమం ఏం వేస్తుంది? పచ్చడి, కూర, ఒక పప్పు, లేదా కోడిగుడ్డు, లేదా చికెను, లేదా ప్రాన్స్, మటను. ఆయన వరకు తినే మటన్ భోజనం 300 ఉంటుంది. ఈడేడో బీహార్లో పెంట ఉంటుందంట, పెంట 3000 రూపాయలు అంట కేజీ. అది బీహార్లో దొరికే పంది పెంట 3000 రూపాయలు అంట కేజీ. పొన్నవేలు సుధాకర్ రెడ్డి, నువ్వు మటన్తో తింటేనే 300 అయితే మీ ఇంట్లో, నేను పంది పెంట కలిపి పెడతా ఫ్రీగా నీకు, నువ్వు తిను. నువ్వు తినరా గాడిదా, నువ్వు తినరా అడ్డగాడిదా. హిందువుల ధర్మాన్ని నాశనం చేస్తుంటే నువ్వు అడ్వకేట్గా ఉండి ఏది మంచి, ఏది చెడు, ఏది పద్ధతి అని కూడా మినిమం ఆలోచించకుండా నేను గాడిదన్నా అడ్డగాడిదన్నా మించిన బూత్ ఏంటంటే కొవ్వు పదార్థాలు కలిపారు, నెయ్యి కన్నా విలువైన అంటే విలువ అనేది నువ్వు డబ్బులు పడి చెప్తావా? ఒక ఆచారం ఉండదా? ఒక ఆచారం, ఒక పవిత్రత, ఒక విశిష్టత, అంటే దేవుడు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఒక ఆలోచన ఉన్నదా? పూజారులు, పండితులు అనాథ కాలం అంటే పురాతన కాలం నుంచి వచ్చినటువంటి విగ్రహ ప్రతిష్ఠ ఉన్నదా? దానికి సంబంధించిన ఒక ఫార్ములా, ఒక ఫండమెంటల్ థియరీ ఉన్నదా? నిన్ను ఎవడు అడ్వకేట్ చదువుకోమన్నాడు? వాడి నెంబర్ చెప్పు, వాడిని కొడితే ఫస్ట్ కుక్కను కొట్టేట్టు. నీకు మినిమం నాలెడ్జ్ లేదు, నీకు మినిమం తెలివితేటలు లేవు, నీకు మినిమం సెన్స్ లేదు. నువ్వు అన్నం తింటావు కదా, మటను కాస్ట్లీ కాబట్టి 300 రూపాయలు ఎన్న పెట్టి తెచ్చుకుంటున్నావు. నేను పంది పెంట పెడతా నీకు, కాస్ట్లీ పంది పెంట తిను, పంది పెంట జ్యూసు తాగు. అడ్డగాడిదా, యాడ లాయరు నువ్వు, యాడ అడ్వకేటు నువ్వు నీ నుంచి ఎవడు ఇన్స్పిరేషన్గా పొందాలి? ఇక్కడ హిందూ మత ధర్మాన్ని విరుద్ధంగా మాట్లాడతా ఈ విధంగా మాట్లాడతావా? ఒక మాట చెప్పండి, అది తప్పా కాదా అన్న? చెప్పండి, నిజంగా చెప్పండి. కొవ్వు పదార్థం కలుపుతావు, అది ఎక్కువ రేటు కదా అంటున్నాడు. నేను ఇంకోటి చెప్తున్నా, ఈ అడ్డగాడికి నేను విషం తెచ్చిస్తా నీకు, మంచి విషం, 10,000 రూపాయల విషం. అన్నంలో పోసుకొని తిను, అన్నంలో పోసుకొని తిను. 10,000 రూపాయల విషం తెస్తా. అది సావా, బతుక, చచ్చిపోతావా, మళ్ళీ తిరిగి బయటకు వస్తావా, నీకు అనవసరం. నీకేం కావాలంటే ఏదైనా తినే పదార్థం కాస్ట్లీ ప్రోడక్ట్ అయి ఉండాలి. నేను నీకు విష పదార్థం ఇస్తాను, నీకు అనవసరం. 5,000 రూపాయలు తాగి సావు. హిందువుల మనోభావాలు చంపే కన్నా నువ్వు తాగి సస్తే అందరం బాగుపడతాం.